చేస్తున్నావా? వాళ్ళు అన్నదానికి అంతే అంటున్నావా? నువ్వు అన్నదే నిజమని వాళ్ళతో వత్తాసు పలుకుతున్నావా? అయితే దేవుడు నిన్ను కూడా వారు చేసినటువంటి పాపములో నుండి నీకు కూడా పాలిస్తానంటున్నాడు. నీకు కూడా ఏమిస్తాడట? పాలిస్తానంటున్నాడు. ఎందుకంటే వాడు తెలిసి తెలియక చేస్తే నువ్వు తెలిసి చేస్తున్నావు, వాడు తెలియక చేస్తే నువ్వు తెలిసి చేస్తున్నావు. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అందుకే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారినై ఉండును. ఇట్టి వారికి నువ్వు ఇనుగుడవై ఉండకుము. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడిన వారి వలె ఉండొద్దు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఇలాంటి వారందరిని చూస్తున్న నువ్వు ఇలాంటి వారందరిని ఎలా మార్చాలని ఆలోచనతో ఉండాలి, ఎలా దేవుని మాటలు ప్రకటించాలని ఆలోచనతో ఉండాలి, ఎలా వారికి చెప్పాలని ఆలోచనతో ఉండాలి. వారి మాటలు నువ్వు నేర్చుకోవడమే. మనం అలాంటి మార్గంలో వెళ్ళొద్దు అని దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగానో ఎన్నో మాటల ద్వారా మనకు హెచ్చరించి మరి పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. తిమోతి, అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ సంఘానికి మాటలన్నీ తెలియజేయని చెప్తున్నాడు. ఇలాంటి వారు ఉన్నారు, ఇలాంటి వారి నుండి నీ సంఘాన్ని నువ్వు కాపాడుకోమని చెప్తున్నాడు. ఎంతగానో ప్రేమించాడు యేసుక్రీస్తు మనుషులందరినీ. అందుకే తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. నిన్ను 4 మాటలు చెప్పడానికి, నలుగురిని మార్చడానికి వెళ్ళి నీ వంతు పని నిన్ను చేయమంటున్నాడు. మన పెద్ద భారం ఏమైనా పెట్టాడా మన పైన దేవుడు? పెద్ద మనం పాటించలేనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఏర్పాటు చేశాడా దేవుడు మనకు? లేదు కదా. యేసుక్రీస్తు లాంటి పరిస్థితులు ఏమైనా కలిగినాయా మనుషులకు వాళ్ళకైనా? లేదు కదా. చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం, వాటిని నెరవేర్చమని. యేసుక్రీస్తు వల్ల మనం ఉండగలుగుతామా? యేసుక్రీస్తు వల్ల ఆలోచించగలుగుతామా? ఆలోచించలేమండి. ఇప్పటి వరకే మన ఏజ్ టైం ఇప్పటి వరకే చాలా వరకు అయిపోయింది. అందుకే యేసుక్రీస్తుకు మాట్లాడారు, పౌలు గారితో మాట్లాడారు. కాలమును బట్టి చూస్తే ఇప్పటికీ మీరు బోధకులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు బోధకులు. ఇప్పుడు ఈ మందిరంలో ఎంతమంది ఉన్నారో అందరూ బోధకులుగా ఉండాలి. కాలమును బట్టి చూస్తే అంటే మనం ఎన్ని సంవత్సరాలు నమ్ముకొని, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 సంవత్సరాలు నమ్ముకొని, కానీ ప్రార్థన చేయడం కొంతమంది, వాక్యం చెప్పడం కొంతమంది, సువార్త చెప్పడం రా, నలుగురితో మాట్లాడడం రా. ఆ 12 సంవత్సరాలు ఉన్నటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో, దేవుని ప్రణాళికల్ని ఎలా నెరవేరుస్తున్నాడో మనకు తెలిస్తే నిజంగా మనం ఎలాంటి పనులు చేయాలో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ సందర్భం చూసుకుందాం. చూడండి, లూకా సువార్త. లూకాస్లో ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞతకు ప్రత్యుత్తరములకు విస్మయం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసినవి అని మాట్లాడుతున్నారు. వీళ్ళు తిరిగి వచ్చి చూసే వరకు ఏం చేస్తున్నాడు? ఆయన దేవాలయంలో కూర్చొని 3 దినముల వరకు ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరితో మాట్లాడుతూ బోధకుల మధ్య, ధర్మశాస్త్రోపదేశకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతున్నాడట. వాళ్ళకు మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నాడట, వాళ్ళతో మాట్లాడుతున్నాడట. ఈయన మాట్లాడే మాటలు వాళ్ళు విని ఆశ్చర్యపోతున్నారట. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఈ బాబు ఏజ్ ఏంటి, ఈయన మాట్లాడే మాటలేంటి, మేము చెప్పే విషయాలకు స్పందిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ప్రశ్నలు వేస్తుంటే వాటికి సమాధానం మా దగ్గర లేదు. ఏంటి ఇంతటి గొప్పవారమైనటువంటి మా దగ్గరే ఈ సమాధానం లేనప్పుడు ఎవరి దగ్గర ఉంటాయి సమాధానం? ఏంటి ఈయన వేసేటటువంటి ప్రశ్నలు? ఏంటి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఎంత ఉన్నాడయ్యా అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటే పెద్ద ఆశ్చర్యపోయే వాళ్ళు
కాదు, తిప్పి తిప్పి కొడితే 12 సంవత్సరాలు. కానీ వారు చెప్పిన సమాధానాలు, వారు చెప్పిన మాటలన్నీ విని, ధర్మశాస్త్రం విని వారికి ప్రశ్నలు వేస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి ఆయన జ్ఞానం? మీరు ఆలోచించండి. ఎప్పుడు ఆయన దేవుని పని ప్రారంభించాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన 12వ సంవత్సరం ఉన్నప్పటి నుండే దేవుని పని ప్రారంభించాడు. చాలా మంది 30 ఏళ్ళ 40 ఏళ్ళ నమ్ముకొని అంటారు. ఒక్కరికి కూడా సువార్త ఏం వాళ్ళు ఉంటారు. ఏం ప్రయోజనం చెప్పండి? 30 సంవత్సరాలై నమ్ముకొని, 40 సంవత్సరాలై నమ్ముకొని ప్రయోజనం వారితో చెప్పిండు. ఏందయ్యా మరి విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతుంటే మాతో రాకుండా నువ్వు ఇక్కడ ఉండిపోయావు, ఏంది నువ్వు చేసావు, నువ్వు కరెక్ట్ అనిపిస్తుందా తల్లిని తండ్రిని విడిచిపెట్టి అని అన్నప్పుడు వాళ్ళతో ఏమన్నాడు? నేను తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా? అని నేను తండ్రి పని చేయాలన్న సంగతి మీకు తెలియదా? ఎందుకంటే పుట్టగానే చెప్పాడు కదా, మరియా అని నీకు చెప్పాడు కదా, ఇదిగో యోసేపు అని నీకు దేవుడు తెలియజేసిందా లేదా? అవును. నీకు తెలియజేసిందా లేదా? అవును. నీ గర్భములో పుట్టేటటువంటి కుమారుడు మామూలు కుమారుడు కాదు, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఈ ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు అని చెప్పాడు కదా. రక్షించాలి అంటే నేను చెప్పాలి కదా, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అంటే మీకు తెలియదా అని మాట్లాడుతున్నాను. మీకు తెలియదా? తెలుసు కదా, అదే నేను చేస్తున్నాను కదా అని తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు కుమారుడు. చాలా మంది పిల్లలు మాట్లాడతారు తల్లిదండ్రులతో. ఏమని మాట్లాడతారు? నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, నీకు తెలియదా నేను పలానా వారం వాక్యం చెప్పడానికి వెళ్తానని, పలానా వాళ్ళతో నేను మాట్లాడతాను దేవుని గురించి అని తెలియదా అని ఒక తల్లిదండ్రులతో పిల్లలు ఎవరైనా అంటున్నారా? మీరు ఆలోచన చేయండి. ఎంతమంది మాట్లాడుతున్నారు మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఎటు పోతున్నావయ్యా అంటే ఊళ్ళోకి వెళ్తున్నా. తెల్లారిన తర్వాత మళ్ళొక రోజు తెల్లారి రేపు ఎక్కడికి వెళ్తున్నావయ్యా అంటే ఇంకొక పని, మళ్ళా తెల్లారి ఇంకొక పని అంటాడు. కానీ ఏ రోజైనా దేవుని మాటలు చెప్పడానికి వెళ్తున్నా, ఏ రోజైనా సువార్త చేయడానికి వెళ్తున్నా, ఏ రోజైనా నలుగురిని మార్చడానికి వెళ్తున్నా, ఏ రోజైనా నలుగురికి సహాయం చేయడానికి వెళ్తున్నా అనే సందర్భాలు ఉన్నాయా? తిరుగుతున్నాయా? దుష్ట సాంగత్యం ఉన్నది. ఆ దుష్ట సాంగత్యంతో నువ్వు పొత్తు పెట్టుకోకు, నువ్వు వేరై ఉండాలి. అదే యేసుక్రీస్తు ప్రభువు నేర్పిస్తున్నాడు. తల్లిదండ్రులతో సహా అందరికి నేర్పిస్తున్నాడు అక్కడ. అందుకే ఎన్నో మాటలు ప్రకటించాడు, ఎంతో మందికి ప్రకటించాడు. ఒకానొక సందర్భంలో ఆయన కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒక దగ్గర అనేక మంది జనాలు కూర్చున్నాడు, అనేక మంది జనాలతో దేవుని మాటల్ని బోధిస్తున్నాడు. బోధిస్తున్నప్పుడు చాలా మంది ఆసక్తిగా దేవుని మాటలు వింటున్నారట. చాలా మంది ఆసక్తితో వింటున్నారు. ఈరోజు ఆదివారం కూడా అనేక మంది సంఘాల్లోనికి వస్తారు, కానీ ఆసక్తితో వినేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆమె ఏం చేస్తుంది, ఈ అక్క ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని అక్కడ ఇక్కడ దిక్కులు చూసే వాళ్ళే చాలా మంది ఉంటారు చాలా సంఘాలు. కానీ అలా చూసే వాళ్ళకు దేవుని యొక్క వాక్యం అర్థం కాదు. ఆయన జన సమూహములతో, ఆయన అనేక మంది జనాలు ఉన్నారు, ఆ జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచున్నారని వెలుపల నిలిచి, అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఏం జరుగుతుందంటే అనేక మంది జనాలు ఉన్నారు, ఆ జనాలకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. అట్లా చేసి నీ తల్లి నీ తమ్ముళ్ళు నీ కోసం వచ్చిరయ్యా, నీ తల్లి నీ తమ్ముళ్ళు నీ కొడుకు వచ్చారు నీతో మాట్లాడదాం. ఎందుకంటే చాలా రోజులైంది చూడక, ఆయనతో మాట్లాడడానికి ఎంతో దూరం నుండి వాళ్ళు వచ్చారు అంటే మీరు ఆలోచన చేయండి, ఎన్ని రోజులైతే యేసుక్రీస్తుని చూడకపోతే ఎంతో దూరం నుండి వస్తారు వాళ్ళు. అంటే ఎన్ని రోజులు తండ్రి పనుల మీద ఆయన ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఈ మాటను బట్టి. ఎన్నో రోజులే అసలు యేసు ప్రభుతో మాట్లాడక తల్లి కానీ తమ్ముళ్ళు కానీ.
అందుకే మాట్లాడదామని కొన్ని రోజులు ప్రయాణం చేసి ఆయన వెతుక్కుంటూ వచ్చారు అక్కడికి. కనబడ్డాడు. చాలా మంది ఉన్నారు. అరే ఎక్కడో మధ్యలో బోధిస్తున్నాడు. అయ్యో ఆయనతో మీరు మాట్లాడదు అయ్యో, ఒకసారి వెళ్ళి ఆయన పిలుస్తావా అని ఒక అతను అడిగి ఆయన వెళ్ళిండు. అమ్మ అందరు జరగండి అన్నలో లేదా? కానీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, ఆయనతో ఈ సంగతి చెప్పిండు కదా నీ తల్లి నీ తమ్ముళ్ళు వచ్చిరని ఆయనతో చెప్పిన వారిని ఏమంటున్నాడు? నా తల్లి ఎవరు? అయ్యా నా తల్లి అంటున్నాడు. నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఎంత మంచి మాట మాట్లాడు తెలుసా? ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఈ మాట మాట్లాడు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాట మాట్లాడు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఆ మధ్యలో తల్లి అన్నదమ్ములో వచ్చిరనుకో ఏం చేస్తాడమ్మా? ఆపుతాడు. ఆ బైక్ ఆపేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ సమస్య వాళ్ళు ఏం విషయం కోసం వచ్చిరో ఏం చెప్పాలనుకున్నారో అది విన్న తర్వాత ప్రజలతో మాట్లాడతాడు. ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి అయినా, ఒక ఎంపీ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఎవరైనా సరే, అంతేనా కాదా? కానీ ఎవరైనా అమ్మా మీరు ఆగండి, అసలు మీకంటే ఈ ప్రజలే నాకు గొప్పవాళ్ళు అని ఎవరైనా అంటారా? కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత గొప్ప మాట మాట్లాడారని మీరు ఆలోచన చేయండి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇగో ఇక్కడ కూర్చున్నారు చూసావా, మీరే నా సహోదరులు, మీరే నా తల్లి, అన్న తమ్ముడు అన్ని మీరే అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడు. అంటే ఆయన మాటలు, ఆయన చెప్పే మాటలు, తండ్రి చెప్పినటువంటి మాటలు, యేసుక్రీస్తు చెప్తున్న మాటలు వారు వింటున్నారు. ఆ మాటల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారే నా తల్లి, నా సహోదరులయ్యా అని చెప్పి వారితో మాట్లాడుతూ అనేక సందర్భాలు, అనేక విషయాలు వరకు నేర్పిస్తూ మాట్లాడుతున్నారు. 3 పూటలు అన్నం తినాలి, మాంసం తినాలి, ఆకుకూరలు అన్ని తినాలి. నీ ఆహారము, నీ ఆకుకూరలు, మాంసము పనిచేయదు. కేవలం వాక్యమే నీ యొక్క ఆత్మను బలంగా ఉంచుతుంది. వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, వాక్యాన్ని ఎక్కువగా వినాలి, వాక్యానుసారంగా నడుచుకునే ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మనం బలంగా దేవుల్లో ఉండగలుగుతాం. కాబట్టి ఈ మాటలు ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అయా లోకములో ఇలాంటి వారు ఉన్నారో ఇలాంటి వారు ఉంటారు, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, వీలైతే అట్లాంటి వారిని మార్చాలి అని చెప్పిండు. కానీ చిన్నతనం నుండే యేసుక్రీస్తు దైవత్వంలో ఎలాగైతే ఉన్నాడో మీరు కూడా మీ పిల్లల్ని చిన్న ఉన్నప్పటి నుంచి పెంచండి, మీరు కూడా దైవత్వంలో ఉండండి అని చెప్పాడు. తర్వాత దేవుని మాటలు తెలియజేయడానికి యేసుక్రీస్తు ఎన్నో రోజులు తల్లిదండ్రులు, తమ్ముళ్ళను విడిచిపెట్టేసి, యేసుక్రీస్తు తల్లిని తమ్ముళ్ళను విడిచిపెట్టేసి వచ్చి ఎన్నో రోజులు దేవుని మాటలు చెబుతూ వెళ్ళిపోతున్నాడంటే మనము కూడా మన ఊరిని, మన ఇంటిని విడిచి అనేక స్థలాల్లోనికి వెళ్ళి అనేక మందికి తెలియజేయాలి అనే సంగతి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు మనకు నేర్పించారు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మాటలను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనం ఆ దేవుని యొక్క మాటల ప్రకారం జీవించాలి అని, ఈ మాటలన్నింటినీ కూడా మీరు పాటించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం.